నమస్కారం. పహల్గాంలో అమాయక హిందువుల మీద ప్రజల మీద టెర్రరిస్టులు జరిపినటువంటి దాడి సందర్భంగా భారత సైన్యం శ్రీ నరేంద్ర మోడీ గారి యొక్క ఆదేశంతో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఉగ్రవాద టెర్రరిస్టు శిబిరాలను ధ్వంసం చేసినటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని భారత సైన్యం యొక్క ఈ ధైర్యాన్ని సాహసానికి సంఘీభావంగా వారికి కృతజ్ఞత తెలుపుతూ దాంతోపాటు ఈ దేశ ప్రజలందరూ కూడా వారు వెంట ఉంటారని చెప్పి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలుపుతూ దేశ సైన్యానికి సంఘీభావం తెలుపుతూ దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న తిరంగ ర్యాలీలో భాగంగా కరీంనగర్ నగరంలో ఈరోజు భారీ ఎత్తున తిరంగా ర్యాలీని నిర్వహించడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున యువత చిన్న పెద్ద తేడా లేకుండా పెద్ద సంఖ్యలో ఇలా జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతాకి జై అంటూ జై శ్రీరామ్ అంటూ నినదిస్తూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. వాళ్ళు అందరూ అనుకుంటున్నట్టుగా యుద్ధం ఆగిపోలేదు, కేవలం తాత్కాలిక విరామం మాత్రమైన విషయాన్ని ఈ దేశ ప్రజలు గుర్తుంచుకోవాలి. వాళ్ళ ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని సామాన్య ప్రజలకు ఇబ్బంది కాకుండా నేరుగా ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం. అటువంటి ఆదేశాలు ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ ప్రపంచమంతా చూస్తున్నారు. ఇవాళ 9 ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేసిన తర్వాత దాదాపు 100 మందికి పైగా టెర్రరిస్టులను హతమార్చిన తర్వాత సామాన్య ప్రజలకు ఎలాంటి హాని జరగకుండా చేసినటువంటి ఈ యుద్ధాన్ని చూసిన తర్వాత ప్రపంచమంతా నరేంద్ర మోడీ గారి యొక్క ఈ దేశ సైనికుల యొక్క సాహసాన్ని వారి యొక్క ఆలోచనను కీర్తిస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రపంచంలో అనేక దేశాలు నరేంద్ర మోడీ లాంటి వ్యక్తులు మా దేశంలో ఎందుకు పుట్టలే, మా ప్రాంతంలో ఎందుకు పుట్టలే, మా ఇంట్లో పుట్టాలి, మా బస్తీలో పుట్టాలి, మా ఊర్లో పుట్టాలి నరేంద్ర మోడీ లాంటి నాయకులు అని చెప్పి అలా ప్రపంచం అంతా ఎదురుస్తున్నది. కాబట్టి ఉన్న టెక్నాలజీ పంచుకొని ఈరోజు ఉగ్రవాద శిబిరాన్ని ధ్వంసం చేసినటువంటి సైన్యం భారత సైన్యం. అనేక మంది సైనికులు ఈ యుద్ధంలో ప్రాణత్యాగం చేయడం జరిగింది. అనేక మంది అమాయకులు బలి కావడం జరిగింది. వాళ్ళ భారతదేశం మాత్రం కేవలము ఉగ్రవాద శిబిరాన్ని టార్గెట్ చేస్తే పాకిస్తాన్ మాత్రం భారతదేశంలోని సామాన్య ప్రజలను టార్గెట్ చేస్తూ ఇలా గుజరాత్ కానీ రాజస్థాన్ కానీ పంజాబ్ జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో సామాన్య ప్రజలను హతమార్చిన విషయాన్ని ప్రపంచం గుర్తించింది. వాళ్ళ మతం పేరు అడిగి అమాయక ప్రజలను బలి తీసుకోవడం, భార్య ముందు భర్తను చంపడం, పిల్లల ముందు తండ్రిని చంపడం, ఇలా ముక్కు పచ్చరాని కనీసం పట్టుమని 3 నెలలు గడవైనటువంటి కొత్తగా వివాహం చేసుకున్నటువంటి ఆ మహిళ యొక్క సింధూరాన్ని తుడిపేసినటువంటి దుర్మార్గ సంఘటన పహల్గాం సంఘటన. పసిపిల్లలు ఉన్నారని చెప్పి వేడుకున్నప్పుడు కూడా కనీసం పట్టించుకోకుండా వ్యక్తులను చంపినటువంటి దారుణ సంఘటన పహల్గాం సంఘటన. ఇలా భారతదేశం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ కూడా ఇలా ఉగ్రవాదులకు ఎలాంటి ఆస్కారం ఇవ్వకుండా మీరు చూడండి. 2016లో ఉరిలో ఉగ్రవాదుల దాడి జరిగిన తర్వాత వెంటనే ఆక్రమిత పాకిస్తాన్ వెళ్ళి అక్కడ ఉగ్రవాదుల శిబిరాలను మట్టుబెట్టినటువంటి దేశం భారతదేశం. అటువంటి సైన్యం భారత సైన్యం, అటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. 2019లో 40 మంది సైనికులను ఇలా ఆత్మాహుతి దాడితోని హతమార్చిన తర్వాత హత్య చేసిన తర్వాత సర్జికల్ స్ట్రైక్ చేసి పాకిస్తాన్లో చొరబడి సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి ప్రభుత్వం భారతదేశ ప్రభుత్వం. అటువంటి సైన్యం భారత సైన్యం. ఇలా మొన్న పహల్గాంలో 15 రోజుల వ్యవధిలోనే ఇలా ఉగ్రవాద శిబిరాలను పూర్తిగా తుడిచిపెట్టినటువంటి సైన్యం భారత సైన్యం. కాబట్టి అనేక మంది సైనికులు ఇలా దేశం రక్షణగా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్టి బస్సులో యుద్ధం ఆపే ప్రసక్తి లేదు. ఇలా పాకిస్తాన్ లాంటి దేశం ఉగ్రవాదులకు స్థావరంగా ఏర్పడి ఉగ్రవాదులకు శిబిరాలను ఏర్పాటు చేస్తూ ఉగ్రవాదులకు ఆర్థికంగా సహకరిస్తూ ఇలా ఇతర దేశాల నుంచి ఆయుధాలు రప్పిస్తూ భారతదేశంలో అలజడి సృష్టించి శాంతి భద్రత సమస్య సృష్టించాలని చూస్తే ఇలా భారతదేశం ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న విషయాన్ని మన గుణపాఠం చెప్పిన విషయాన్ని పాకిస్తాన్ ఎప్పుడూ మర్చిపోదు.
ఆ విధంగా గుణపాఠం చెప్పినాక తర్వాతనే ఇలా పాకిస్తాన్ కాళ్ళ బేరానికి వచ్చి ఇలా కాల్పుల విరమణ పేరుతో ఇలా కాళ్ళ బేరానికి వస్తే ఇలా ప్రపంచంలో అన్ని దేశాలు రిక్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూసే ప్రయత్నం చేస్తుంది భారతదేశ ప్రభుత్వం తప్ప యుద్ధాన్ని విరమించినట్టు కాదన్న విషయాన్ని భారతదేశ ప్రజలు గుర్తించాలి. ఎప్పుడు ఎక్కడ దాడి జరిగినా, ఎప్పుడు ఎక్కడ భారతీయులకు ఇబ్బంది కలిగించే ప్రయత్నం చేసినా భారతదేశం వెనుకాడదన్న విషయాన్ని ఇలా ఉగ్రవాదులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా తిరంగ ర్యాలీలు స్వచ్ఛందంగా అందరూ కలిసి నిర్వహిస్తున్నారు. ఇవాళ కరీంనగర్లో కూడా ఇలా ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అమరులైనటువంటి ఆ దేశభక్తులకు నివాళులర్పిస్తూ సైనికులకు కృతజ్ఞత తెలుపుతూ నరేంద్ర మోడీ గారికి సంఘీభావంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండి ఇలా యుద్ధంలో జరిగినప్పుడు హోంమంత్రిగా ఉండడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. మన కంట్రోల్ రూమ్లో మా అమిత్ షా గారి ఇటువంటి బాధ్యతను పూర్తిస్థాయిలో నెరవేర్చడం జరిగింది. కంట్రోల్ రూమ్లో నుండి ఎప్పటికప్పుడు సమీక్ష చేయడం. కాబట్టి అటువంటి అదృష్టం నాకు వచ్చింది. అలా సైనికులు చేసే యుద్ధాన్ని చూసే అదృష్టం నాకు వచ్చింది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ప్రతి భారతీయుడు ఇలా సిద్ధంగా ఉండాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.